అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 3 కోట్ల వ్యయంతో బల్లికురవ, ఏల్చూరుల్లో విద్యాలయాలు నిర్మించినట్టు తెలిపారు. సరైన సౌకర్యాలు లేక కస్తూరిబా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయ నిర్మాణానికి మంత్రి లోకేష్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. 6 నెలల్లోనే విద్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దాతల సహకారంతో బాలికలకు నాణ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్యను అందరికీ అందించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. गुणमश्योगमश्नुगुणैमन्तर्नशतो नवो नवो भवति जायमानो नागं यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवे బాలాజీ 2019 తర్వాత ఏర్పాటైన ఈఓఏలకి శాలరీస్ ప్రాబ్లం. ఆగండి బాంద్ర ఆగండి ఆగండి చాలా మంది వస్తున్నారు కదా మా దగ్గర జాయిన్ అవుతారండి. తీసుకోవాలా చాలా మంది స్కూల్కి మా గతుబాయి స్కూల్లో చేర్చమని చాలా మంది లేకపోవడం వల్ల చెప్తారు. ఏం పెడుతున్నాము మనం? ఏం పెడతాం? ముందు చెప్పండి. మంది పోలికి వస్తారు. మధ్యాహ్నం ఎగ్ ఎన్నిసార్లు పెడతారు? సాటర్డే ఒక రోజు నాన్ వెజ్ ఉండదు. మిగతా నాన్ వెజ్ అద్దం కాన్స్టిట్యున్సీలో కస్తూరిబాయి స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూరిబాయి స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక పడుకోవడానికి సరిగ్గా డామినటరీ లేక ఇబ్బంది పడుతున్నారు అనే దానికోసం ఇవాళ మన అద్దం కాన్స్టిట్యున్సీ 2 చోట్ల శంకుస్థాపన చేశాము. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూరిబాయి స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం. బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేవంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు, అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు, అవన్నీ రిపేర్ చేయమన్నారు, చేస్తామని చెప్పాము. అదేవిధంగా మెయిన్ గేట్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అది చేయమని లైటింగ్ ముఖ్యంగా కాంపౌండ్ పెద్ద కాంపౌండ్స్ 5 ఎకరాల కాంపౌండ్ అయి ఉంది. స్కూల్ ఉన్నందరూ బాగానే ఉంది. మిగతా చోట్ల భయపడుతున్నారు. పాములు బెడద కానీ లేకపోతే దొంగలు బెడద కానీ లేకుండా ఉండటం కోసం లైటింగ్ కావాలన్నారు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాను. పోల్స్ వేసి ఇమీడియట్ గా ఒక 10 రోజుల్లోనే లైటింగ్ కూడా ఇచ్చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రజల సంక్షేమ ధ్యేయంగా విద్య అందరికీ ప్రాథమిక హక్కు, విద్య ప్రాథమిక హక్కుగా భావించి లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. సార్ గత ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్స్ గా మిగిలిపోయారు. దాదాపు 12,000 మంది పిల్లల పైన 12,000 మంది పైన చిలుపు స్కూల్స్ మానేశారన్నారు. ఆ విధంగా లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం కోసమే ఈ ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా స్ట్రెంథన్ చేసి స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీగా చదవాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అప్లికేషన్స్ కోసం ఎగబడి పిల్లలు చదువుకునే స్థాయికి తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.